బాబు సార్ పిల్లరా వస్తున్నాను సార్. కెమెరా వచ్చే లోపల నువ్వు వెళ్ళి బామ్మని రెడీ చేయి. ఓకే సార్. కరెక్ట్ గా మాట్లాడుతుందో లేదో ఒకసారి చెక్ చేయి. చీఫ్ బామ్మా అంత కరెక్ట్ గా గుర్తుందిగా, నేర్పించినట్టే చెప్పాలి. అలాగే టీవీలో మాట్లాడే అవకాశం నీకు దొరికింది. ఏది ఒకసారి చెప్పు. పుట్టిన కాడ నుంచి ఏడే ఉన్నానురా. రెండోది కొత్తగా మీకు ఇల్లు కట్టించాం, కొండాపురంలో ఉంది ఇల్లు, వెళ్ళి ఉండండి అని చెప్తావా? అంతే కదా నాయన. పుట్టిన దేశం వదిలి అక్కడికి మేము ఎలా వెళ్తాం అనుకున్నారు? కొంచెం ఫీల్ అవుతూ మాట్లాడువా? పుట్టిన గడ్డి వదిలి ఎలా వెళ్ళబట్టారయ్యా? సచ్చేంత వరకు మేము ఏడే ఉండాలనుకుంటున్నాం. మేము ఎక్కడికి వెళ్ళేది లేదు, ఇక్కడే ఉంటాం. ఓయ్ బామ్మ, కొండాపురం కూడా మన ఊరే, వేరే దేశమేం కాదు. ఏం సార్, చదువురాని ముసలిదైతే ఏమైనా నేస్తారా? హలో, నేను ఊరనే మేడం చెప్పాను, ఆవిడ దేశం అని తప్పుగా చెప్తోంది. అవునవును, వయసు పిల్లలు ఏం చెప్పినా మీకు కరెక్ట్ గానే ఉంటది. నేను చెప్పేది తప్పుగా ఉంటది. ఆ అమ్మాయిని తీసుకెళ్లి ఎలా కావాలో బామ్మ ఊరికే చెప్పాను. బామ్మ ఆగు, నువ్వు చెప్పేదే కరెక్ట్. రండి బామ్మ. వదిలేయండి సార్, ముసలిది ఓవర్గా సీన్ కొడుతుంది. ఏమండి, ఊరికే దబాయించి పంపించేశారు. ఇప్పుడు ఆయనకి సమాధానం చెప్పేది నేను కదా. నేను ఫోన్ చేస్తాను బుజ్జమ్మా. ఏమయ్యా సార్, ఇంకా ఏంటి అక్కడ సీన్ వేస్తున్నావు? ఆ ముసలిది రెడీయా? బామ్మ సార్, బామ్మ కంటే ఆవిడ బాగున్నారు. ఏంటయ్యా? కాదు, బాగా చెప్తున్నారని చెప్పాను. అలాగా, ఒకసారి చెప్పమని చెప్పు చూద్దాం. ఒక నిమిషం సార్. మేడం ఒకసారి ఇలా రండి మేడం ప్లీజ్. ఇదిగో లంగా ఉండి వేసుకున్నా నువ్వే రా. ఎలాగైనా ఓకే చేయించాలి. ఏమండి, ఇంతసేపు ఇక్కడే కదా ఉన్నారు, ఈ సమస్య గురించి ఏదో ఒకటి తెలిసింది మాట్లాడండి ప్లీజ్. నేనా? అవునండి, బామ్మ తర్వాత బ్యూటీ మీరే కదా. అది కాదు, ఫేస్ కేమే వేసుకోలేదండి, ఇలాగే వెళ్ళి ఎలా మాట్లాడను? ఏమండి, చూడగానే కిస్ చేయాలన్న ఫీలింగ్ వస్తుందండి. మీ లిప్స్ చీక్స్, ఇంతకన్నా మేకప్ మీకు అవసరం అండి? అది ఓకే. సరే, ఎక్కువ ఆలోచించకండి. బామ్ముంటే ఎందుకు మిమ్మల్ని అడిగేవాడిని చెప్పండి. ఆయన చాలా టెన్షన్ గా ఉన్నారు, మీరే వచ్చి ఏదో ఒకటి చెప్పండి. సరే చెప్తాను సార్. ఆ పాపకి సెరిబ్రో వాస్కులర్ డిసీజ్, నర్వస్ సిస్టమ్ చాలా వీక్ గా ఉంది. పాపం మోగపిల్ల, వెంటనే ఆపరేషన్ చేయకపోతే పిల్ల ప్రాణాలకే ముప్పు. బేసిక్ టెస్ట్లకు కూడా ఇంకా బిల్ పే చేయలేదని చెప్పారు సార్. వాళ్ళ నాన్న ఇంకా రాలేదు, చూద్దాం. వెళ్ళండి వెళ్ళండి, లోపలికి వెళ్ళండి. బయటకు పంపించొద్దు, అందరూ లోపలే ఉండండి. వెళ్ళండి, చెప్పేది మీకే. ఏంటలా చూస్తున్నారు? వెళ్ళండి. పోలీసులు వస్తా ఉంటారు, రా లోపలికి పోదాం. వెళ్ళండి వెళ్ళండి, బయటికి రావద్దు. ప్రమాదం. వెళ్ళండి. వాయిస్ రికార్డ్ ఆన్ చేశాను, మాట్లాడండి. నమస్కారం, నేను భువన. సూపర్ సూపర్, మాట్లాడండి. ఈ ఏరియాలోనే 17 సంవత్సరాలుగా ఈ స్లమ్ బోర్డులో ఉంటున్నారు. ఈ స్లమ్ బోర్డులో మొత్తం 214 ఇళ్లు ఉన్నాయి. ఒక్కో ఇంట్లో కనీసం 4 ఉన్నాం. మాకిప్పుడు ఒక సమస్య, కానీ వాటికంతా పరిష్కారం దొరకదు. అది అందరికీ తెలుసు. ఎందుకంటే ఈ రాష్ట్రంలోని ఎన్నో కోట్ల మందిని పట్టించుకునే గవర్నమెంట్ ఇక్కడున్న 756 మంది గురించి పట్టించుకుంటుందా? ఆయన కూడా చెప్తాను. సూపర్, ఈ అమ్మాయి లాక్ చేసి పెట్టు. అవును, ఇంతవరకు లోపల రాకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు? సరే సార్, చెప్తాను. వెళ్ళి అక్కడ ఏం జరిగిందో చెక్ చేయి. చాలా థ్యాంక్స్ అండి. చెప్పు బుజ్జమ్మా. సరే వస్తాను తమ్ముడు. మేడం, ఏంటి తమ్ముడు అంటున్నారు? ఏంటి మేడం సడన్ గా తమ్ముడు అనేసారు? నాకు మీకు ఒకటే ఏజ్. సరే కానీ మీ గురించి ఏం చెప్పలేదేంటి? వయసు 23, పేరు భువన, హైట్ ఏమో 5'4", మేషరాశి, బాగా చదువుకున్న అబ్బాయిని వెతుకుతున్నాను. వివరాలకు తెలుగు మ్యాట్రిమోని సంప్రదించండి. ఏంటండి? ఊరికి చెప్పానండి. అయితే ఓకే. బిఎస్సీ బిఎడ్ చదివి టీచర్ ట్రైనింగ్ పూర్తి చేశాను. ఓన్ బిజినెస్ కూడా చేస్తాను.
రాకింగ్ డే ఫర్ us. సార్ జాగ్రత్తగా వెళ్ళండి సార్. చీఫ్ గుడ్ మార్నింగ్ సార్. మిస్టర్ తోతాద్రి, ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? ఎక్కడంటే వెరైటీ హాల్, గాంధీ కుప్పం, ఎస్బీవి. ఓకే. కానీ ఇక్కడ ఏదో ప్రాబ్లం సార్. గన్ షూట్ అంతా జరుగుతోంది సార్. ఈ ఏరియా వదిలి బయటికి ఎలా రావాలో తెలియటం లేదు సార్. ఓ, అయితే మీరు ఓ పని చేయండి. లేదు లేదు, దానికి మీరు పనికిరారులే. మీతో ఎవరున్నారు? అది కెమెరామెన్ స్టడీ వచ్చాడు, ఇంకా లోపలికి రాలేదు సార్. ఒక అసిస్టెంట్ ఉన్నారు సార్. ఎవరది కొత్తగా జాయిన్ అయ్యాడే అతనా? వాడికి ఫోన్ ఇవ్వండి. వాడికా? చీఫ్ మాట్లాడుతున్నారు, ముందు వెనక సార్ వేసి ఓకే సార్. ఎస్ మిస్టర్ బాలసుబ్రహ్మణ్యం. లిసన్ అశ్విన్, గాంధీపురంలో ఒక రాబరీ జరిగింది. ఆ రాబర్స్ మీరున్న ఏరియాలోనే దాక్కున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మన కెమెరా టీం లోపలికి రాలేదు. సో లోకల్ గా ఎవరైనా అరేంజ్ చేసి లైవ్ గా కవరేజ్ ఏర్పాటు చేయండి. గైస్, ఇది చాలా ప్రమాదకరమైన విషయం, చాలా జాగ్రత్త. ఓకే? షూర్ చీఫ్, విల్ డు. థ్యాంక్ యూ సార్. లోకల్ గా ఎవరైనా హెల్ప్ తీసుకొని లైవ్ కవరేజ్ చేయమంటున్నారు. లైవ్ కవరేజ్ ఈ గన్ షూట్ లోనా? అవును సార్. జీవా, పబ్లిక్ షేర్ చేసిన వాట్సాప్ వీడియోస్ ని ప్లే చేయండి. ఈ రాబరీలో 12 మంది చనిపోయినట్టుగా ఇన్ఫర్మేషన్ వచ్చింది, కానీ పోలీసులేమో 4 అని చెప్తున్నారు. ఎనీవే, ఇవాళ రాబరీ న్యూసే ఎక్స్క్లూజివ్ గా ఉండాలి. గవర్నమెంట్ సైడ్ నుండి వచ్చే ఏ కాల్ కూడా నా పర్మిషన్ లేకుండా మీరు అటెండ్ చేయకూడదు సార్. ఒక్క కాల్ కూడా అటెండ్ ఓకే చేయకూడదు. సార్. ఇబ్రహీం, సార్. పబ్లిక్ ప్లేస్ లో ఇలా షూట్అవుట్ చేశారు. ఏడీపీ దగ్గర పర్మిషన్ తీసుకోవాలని కూడా తెలియదా? దట్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్ యాక్సిడెంట్ సార్. రాబర్స్ ఆర్ హెవీలీ ఆర్మ్డ్. మన ఆఫీసర్స్ 3 చనిపోయారు, పబ్లిక్ లో 5 చనిపోయారు, 13 మంది ప్రాణాలతో పోరాడుతున్నారు. మీరిచ్చే పర్మిషన్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉండలేను సార్. మీరు చేసిన పిచ్చి పనుల వల్ల 1 సంవత్సరంలో 2 స్టేట్స్ కి ట్రాన్స్ఫర్ అయ్యారు. ముందు ఆపరేషన్ ఆపండి. డీజీపీ వస్తారు, ఎంక్వైరీ చేస్తారు, తర్వాత మీ భర్తం పడతారు. సార్, నేను డీజీపీ దగ్గర పర్మిషన్ తీసుకున్నాను సార్. వాట్? డీజీపీ దగ్గర పర్మిషన్ తీసుకున్నారా? నేనే ఉదయం నుంచి ఆయన కోసం ట్రై చేస్తున్నాను. ఆయన ఏదో వేరే మీటింగ్ లో ఉన్నారు. ఆ మీటింగ్ ముగియడానికి ఇంకా 3 గంటలు పడుతుంది. మీరెలా పర్మిషన్ తీసుకున్నారు? డాక్టర్, ఐ హావ్ ఎ సివియర్ పెయిన్. ఓ గాడ్, నేను అప్పుడే చెప్పాను కదా స్ట్రెయిన్ చేయొద్దని. మీరు విన్నారా? మీరు పోలీస్ అయితే ఐ డోంట్ కేర్. నాకు నా పేషెంటే ముఖ్యం. రండి సార్. ఇబ్రహీం, బీ రెడీ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్. వి విల్ ట్రాన్స్ఫర్ టు గుజరాత్. టేక్ రెస్ట్ ప్రాపర్లీ సార్.